దైవజనమా, గడిచిన 4 మాసాలు ఒకవేళ నీ ఇంటి పరిస్థితి అరణ్యంలాగుందేమో, నీ ఇంటి పరిస్థితి ఎండిన నేలలాగుందేమో, నీ ఇంటి పరిస్థితి అడవిలాగుందేమో, అరణ్యంలాగా, ఎండిన నేలలాగా, ఎడారిలాగా ఏ ఇల్లు గడిచిన కాలంలో బ్రతుకుతూ వచ్చిందో ఆ ఇంటి మీదకే దేవుని మహిమ ప్రత్యక్షం కాబోతుందట. మన దేవుని తేజస్సు ఆ గుడారాలను దర్శించబోతుందట. గడిచిన 4 మాసాలు దిక్కుతోచని స్థితి. ఎటు వెళ్ళాలి? ఈ వ్యాపారం నేను చేయొచ్చా, చేయకూడదా? ఇటువైపు నేను అడుగు వేయొచ్చో, వేయకూడదా? ఈ మార్గం నాకు మేలైందా కాదా? హాగరు అరణ్యంలో దిక్కుతోచని స్థితిలో ఎటు వెళ్ళాలో గజిబిజి గందరగోళంలో గడిచిన 4 మాసాలు అరణ్యపు అనుభవం లాంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, హృదయపు లోతులో నుంచి మాట చెప్తున్నాను. నిశ్చయంగా దేవుని మహిమ దర్శించి యెహోవా తేజస్సుని ఆవరించి ఇదే సరైన మార్గం, ఈ మార్గంలో నువ్వు బయలుదేరి వెళ్ళని నా దేవుడు దిక్కుతోచని స్థితిలో ఉన్న నీకు చక్కటి మార్గాన్ని నా దేవుడు చూపించబోతున్నాడు. గడిచిన 4 మాసాలు మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు, భర్తకు భార్య, భార్యకు భర్త పొసక్క, తల్లికి కూతురికి పొసక్క, కూతురికి తల్లికి పొసక్క, కొడుక్కి తండ్రికి పొసక్క, సంఘంలో తోటి విశ్వాసితో పొసక్క. ఒకవేళ గడిచిన కాలం అంతా ఎండిన నేలగా, ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా కుటుంబం చీలిపోయినట్లుందా? ఎవరికి వారు విడిపోయినట్లుగా ఉన్నారా? ఒకరి మనసులు ఒకరి కలవకుండా ఎండిన నేల ఎలా చీలిపోతుందో కుటుంబం కూడా గుంపులుగా, సంఘంలో కూడా గుంపులుగా ఎవరికి వారు చీలిపోయినట్లున్నారా? యేసు నామం పేరిట ఎడారి లాంటి నీ జీవితంలో, నెర్రలుగా చీలిపోయిన నీ బ్రతుకులో యెహోవా మహిమ దర్శించి, మన దేవుని తేజస్సు దర్శించి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని నా దేవుడు కలుపునుగాక. చీలిపోయిన ప్రతి సంసారాన్ని దేవుడు అతికించునుగాక. ఏక మనసుతో దేవుడు నిలవబెట్టునుగాక. గడిచిన 4 మాసాల్లో ఏ కుటుంబమైనా చీలిపోయినట్లుగా అనిపించిందా? కుటుంబాల్లో సఖ్యత లేక ఎవరికి వారే మొక్కలుగా విడిపోయిన పరిస్థితి అయిపోయిందా? యేసు నామం పేరిట ఈ మే మాసంలో దేవుని మహిమ మిమ్మల్ని దర్శించి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని నా దేవుడు కలుపునుగాక. దూరమైపోయిన భార్యాభర్తలను దేవుడు ఐక్యపరచునుగాక. ఏక శరీరంగా ఒక్కొక్క కుటుంబాన్ని నా దేవుడు స్థిరపరచునుగాక.